హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, మనకి జోసా 2025 కౌన్సెలింగ్‌లో రౌండ్ 1కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో, మీరందరూ గూడా చాలామంది సీట్ వచ్చిందని జెప్పేసి మన వాట్సాప్ గ్రూప్‌లో అండ్ మన వీడియోస్ కింద కామెంట్స్‌లో గూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో, ఎవరెవరికైతే సీట్స్ అన్నీ అలాట్ అయ్యాయో వాళ్ళందరికీ గూడా కంగ్రాచ్యులేషన్స్ ముందుగా. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రౌండ్ 1లో సీట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనేంటి అండ్ చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది గూడా ఒకసారి మనం వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, మాకు సీట్ రాలేదండి అనేసి. సో, సీట్ రాకపోవడానికి రీజన్స్ నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు మాట్లాడాను. సో, మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి అని నేను 12వ తారీఖు దాకా రోజు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో, అవి కొంతమంది చూడలేదు. మేబీ అది మనం ఏమి చేయలేము ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ 12వ తారీఖు అయిపోయింది. ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే అండ్ యాడ్ డిలీట్ చేసుకునే అవకాశం, మాడిఫై చేసుకునే అవకాశం ఇంకా లేదు కాబట్టి ఇప్పుడు చేసేదేం లేదు. కొంతమంది చాలా అంటే చాలా తక్కువ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు కొంతమంది. సో, మరి వాళ్ళకి ఎవరు గైడ్ చేశారు ఏంటి అనేది తెలీదు. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటి అనంటే, మళ్ళీ ఒకసారి మీరు అంటే ఇప్పుడు మనం చేసేదేం లేదు. ఒకవేళ మీకీ నెక్స్ట్ ఇంకో 5 రౌండ్స్ ఉన్నాయి గదా! ఆ 5 రౌండ్స్‌లో మీకేమైనా సీట్ వస్తే అదే 4 రౌండ్స్ ఆర్ 5 రౌండ్స్ ఐఐటీస్ లేదా ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ అయితే అలా ఉంటుంది. సో, దాని ప్రకారంగా ఎక్కడైనా ఏదైనా సీట్ అంటే మీరిచ్చిన ఆప్షన్స్‌లో ఏదైనా లక్కీగా సీట్ వచ్చిందా? ఓకే. ఒకవేళ రాలేదు అనంటే మళ్ళీ మీకు సీసాబ్ కౌన్సెలింగ్ ఉంటుంది. సో, ఆ సీసాబ్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసి మళ్ళొకసారి మీరు ట్రై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, ఆ ఛాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. సో, అందుకనే ప్రతి వీడియోని మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డీటెయిల్స్ అండ్ ఫుల్ గైడెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి పాయింట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో స్కిప్ చేసి పైపైన చూసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత మీరు ఇబ్బంది, బాధ పడడం కంటే సో, కాస్త టైం స్పెండ్ చేయడం మంచిదనమాట. సో, దయచేసి అంటే చూసే వాళ్ళకి గాదు, ఎవరైతే చూడలేని వాళ్ళు చూడకుండా స్కిప్ చేసుకుంటూ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన విషయాలే మళ్ళీ, మళ్ళీ అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సో, వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి పాయింట్స్ అన్నీ గూడా. ఓకే. ఇంకా దాంట్లో అంటే వీడియోలో మెన్షన్ చేయని విషయాలేమైనా ఉంటే వాటిలో డౌట్స్ ఉంటే అప్పుడు మీరు కామెంట్స్‌లో పెట్టొచ్చు. లేదనంటే నా వాట్సాప్ నంబర్ సో, నేను ఈ వీడియోలో నంబర్ గూడా తీసేసాను. ఎందుకనంటే చాలామంది విపరీతమైన కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. సో, అవన్నిటికి ఆన్సర్ చేయలేము గాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అందుకే నంబర్ గూడా తీసేసాను. సో, ఏదైనా ఉంటే అంటే మీరు ముందుగా వీడియో మొత్తం చూడండి. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్స్‌లో రాయండి. జెన్యూన్‌గా ఉంటే నేను గూడా తప్పకుండా మాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో, ముందుగా ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత 2 కేటగిరీస్ స్టూడెంట్స్. ఒకటి సీట్ వచ్చిన వాళ్ళు, 2 సీట్ రాని వాళ్ళు. ఓకే. సో, ముందుగా సీట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాము. సో, సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సో, ఇక్కడ చూడండి మనకి బిజినెస్ రూల్స్‌లో ఉంటుందనమాట. ప్రొవిజనల్ ఆఫర్ ఆఫ్ సీట్ అండ్ ఇట్స్ కన్ఫర్మేషన్. సో, మీకొచ్చిన సీట్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ మీ లాగిన్‌లో అండ్ మెయిల్ కూడా వచ్చి ఉంటుంది. సో, లాగిన్‌లో చూసుకున్నట్లయితే మీకు ఏ ఆహ్, ఇన్‌స్టిట్యూషన్‌లో సీట్ అలాట్ అయింది, ఏ ప్రోగ్రామ్ అలాట్ అయింది అనేది క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో, ఆ సీట్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలనంటే సర్టెన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ మనము చూద్దాము దీంట్లో. సో, ముందుగా యాక్సెప్ట్ ద సీట్. సో, మీరు సీటు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి అనంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి? ద క్యాండిడేట్ నీడ్స్ టు యాక్సెప్ట్ ద సీట్ అలాటెడ్ అండ్ ఆప్ట్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఫ్రీజ్, స్లైడ్ ఆర్ ఫ్లోట్. సో, ఈ ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ అంటే ఏంటి అంటే మనకి ఫ్రీజ్ అంటే చూడండి, నిన్న మన వాట్సాప్ గ్రూప్‌లో గూడా నేను పోస్ట్ చేశాను. ఫ్రీజ్ అనంటే మీరు ఒకవేళ ఇప్పుడొచ్చిన సీట్ ఏదైతే ఉందో దాంతోని మీరు సాటిస్ఫై అయినట్లయితే మీకింకా వేరే ఫర్దర్ ఎటువంటి అప్‌గ్రేడ్ అవసరం లేదు. వేరే ఇన్‌స్టిట్యూషన్ అవసరం లేదు. వేరే ప్రోగ్రామ్ అవసరం లేదు. నాకిదే కావాలి అని అనుకుంటే మీరు ఫ్రీజ్ ఆప్షన్ తీసుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్‌ది స్లైడ్ ఆప్షన్ అనమాట. స్లైడ్ ఆప్షన్ అనంటే మీకు వచ్చిన సీటు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ రౌండ్స్‌లో మీకు అదే ఇన్‌స్టిట్యూషన్‌లో అంటే మీకు ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో సీట్ వచ్చింది, అలాట్ అయింది. అండ్ అదే ఇన్‌స్టిట్యూషన్‌లో ఫర్దర్‌గా వేరే బ్రాంచెస్ అప్‌గ్రేడ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు స్లైడ్ తీసుకోవాలి. అని అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఎన్ఐటీ వరంగల్‌లో కెమికల్ వచ్చింది.
ఓకే. కెమికల్ ఈజ్ ఇన్ ఒక 99th ఆప్షన్‌లో ఉందని అనుకుందాం. ఇంకా దానిపైన అంటే 1-98 ఆప్షన్స్‌లో ఈ ఎన్ఐటీ వరంగల్‌లో ఇంకా వేరే బ్రాంచెస్ కూడా అంటే వేరే ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఉన్నారు. సో, వస్తే అవి రావాలి నాకు. ఓకే. బట్ ఎన్ఐటీ వరంగల్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఏమైనా రాకపోతే ఇదే ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ స్లైడ్ ఆప్షన్ తీసుకోవాలి. అంటే విత్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్ మీకు బ్రాంచ్ మారడానికి అవకాశం ఉంటుంది. మీకు పైన ఉన్న ఆప్షన్స్‌లో ఏదైనా సేమ్ ఇన్స్టిట్యూషన్‌లో ఉన్న బ్రాంచెస్ ఏమైనా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్స్టిట్యూషన్ మాత్రం మారదు. పైన ఎన్ని వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఆప్షన్స్‌లో పెట్టినా కూడా అది తీసుకోదు. ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్‌లో పెట్టిన ఆప్షన్స్ మాత్రమే కన్సిడర్ చేసి వాటిలో ఏమైనా ఛాన్స్ ఉన్నట్లయితే మీకు ఆ సీటు అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు అప్‌గ్రేడ్ అయిందంటే సీటు ఇప్పుడు వచ్చిన సపోజ్ కెమికల్ వచ్చింది అనుకున్నాం కదా, కెమికల్ క్యాన్సిల్ అయిపోతుంది. దానిపైన ఇంకా వేరే ఏదైనా ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటివి ఉంటే వస్తే అవి వస్తాయన్నమాట. అవి వస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఆల్రెడీ వచ్చింది. సో ఇది స్లైడ్ ఆప్షన్. ఇక ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మీరు ఫ్లోట్ అనేది మీరు ఈ సీటు మీకు ఓకే అండ్ దీనికంటే పైన ఉన్న ఆప్షన్స్ అన్నిట్లో ఇంకేదైనా బెటర్మెంట్ ఉన్నట్లయితే మాకు అది కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. అప్పుడు పైన ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. ఏ కాలేజ్ అయినా, ఏ బ్రాంచ్ అయినా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అవైలబిలిటీని బట్టి. సో ఇది ఫ్లోట్ ఆప్షన్. అంటే పైన ఉన్న వాటిల్లో ఇంకా అప్గ్రేడ్ అవ్వడం కోసం ఎనీథింగ్, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ప్రోగ్రామ్. సో అది ఫ్లోట్ ఆప్షన్ అనమాట. సో ముందుగా మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఈ స్టెప్ 1లో మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోటు. ఓకే. దాని తర్వాత సెకండ్ స్టెప్లో డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం స్కాన్ చేసి అంటే క్లియర్గా ఉండాలి. కొంతమంది మొబైల్ ఫోన్లో తీస్తున్నారు, అవి కూడా సరిగా ఉండట్లేదు, వాటి మీద షాడోస్ అవి వస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా స్కానర్ ఉంటే స్కాన్ చేయండి. ఓకే. చక్కగా స్కాన్ చేసి నీట్గా మంచి రెజల్యూషన్ అండ్ సైజులు అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. ఈ మూడో స్టెప్ వచ్చేసి మనకి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజు ఎంత ఏంటి అనేది మీకు మీ లాగిన్లో అంతా క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. సో వాటి గురించి మళ్ళీ మనము క్లియర్గా మాట్లాడదాము. సో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు చూడండి ఇక్కడ 15,000 ఫర్ క్యాండిడేట్స్ విత్ ద కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, జనరల్ పీడబ్ల్యూడి, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి అండ్ ఎస్టీ పీడబ్ల్యూడి. సో వీళ్ళందరికీ 15,000 ఉంటుంది. సో 30,000 ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 30,000 ఉంటుంది. ద ఫీజ్ ఇంక్లూడ్స్ 5,000 జోసా ప్రాసెసింగ్ ఛార్జెస్. ఇక్కడ చూడండి మీకు ఇప్పటివరకు జోసా కౌన్సిలింగ్కి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే, అది కూడా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పే చేసేటప్పుడు దాంట్లో ఈ 5,000 కూడా కలిసి ఉంటుంది. సో ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ ఎక్స్క్లూడింగ్ జోసా ప్రాసెసింగ్ ఛార్జెస్ 5,000 విల్ బీ అడ్జస్టెడ్ అగెన్స్ట్ ద అడ్మిషన్ ఫీజ్. ఇప్పుడు మీరు 15,000 కట్టారనుకోండి, దీంట్లో 5,000 జోసా కౌన్సిలింగ్ ఛార్జెస్ ఉంటాయి, 10,000 ఏమో మీ ఫీజు మీ సీటుకి అడ్జస్ట్ చేస్తారనమాట. అదేవిధంగా 30,000 కట్టిన వాళ్ళకి 5,000 ఈ జోసా కౌన్సిలింగ్ ఛార్జెస్ పోతే ఇంకా 25,000 రూపీస్ మీ సీటుకి అడ్జస్ట్ చేస్తారనమాట. రైట్, అదనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు డెబిట్ కార్డు, యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈ చలాన్ని ఈ పద్ధతిలో ఏదైనా యూస్ చేసి ఆ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అనేది పే చేయొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్పాండ్ టు క్వెరీస్. ఇది స్టెప్ 4. ఇది కంపల్సరీ అందరికీ ఉంటుందని కాదు. మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, మేబీ అంటే అది క్లారిటీ సరిగా లేకపోవడం కానీ, లేకపోతే మీ ఎలిజిబిలిటీకి తగినట్లుగా లేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే మీకు ఒక క్వెరీ వస్తుందన్నమాట. అది మీ మెయిల్కి వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా. అండ్ మీ లాగిన్లో కూడా ఉంటుంది. ఆ లాగిన్ చేసినట్లయితే మీకు ఆ క్వెరీ ఎలా ఫిక్స్ చేయాలనేది, అంటే క్వెరీ ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ అప్లోడ్ చేయడము, లేదంటే దానికి తగిన రీజన్ ఏదైనా ఇవ్వడము చేయాలన్నమాట. సో ఈ 4 స్టెప్పులు మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ మీరు ఇచ్చిన ఫ్రీజ్, ఫ్లోటు, స్లైడ్ అనే ఆప్షన్స్ని బట్టి మీకు ఫర్దర్ రౌండ్స్లో అనేది ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనము ముందుగా చేయాల్సిన పని. సో ఇక్కడ మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అని అంటే, మీరు అసలు ఏది చేయకుండా వదిలేయడము. ఓకే.
అంటే మీకు సీట్ వచ్చింది, మీకు నచ్చలేదని అనుకోండి, మీకు నచ్చలేదని చెప్పేసి మీరు దీన్ని వదిలేశారనుకోండి, అసలు ఈ సీటు ఉండదు మీకు ఇంకా ఫర్దర్‌గా. అట్‌లీస్ట్ మీకు ఈ సీట్ ఉండాలి అండ్ ఫర్దర్‌గా మనకి వేరే అప్‌గ్రేడ్ ఏదైనా మంచి దీనికంటే బెటర్‌ది వస్తే తీసుకుందాం అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సీట్ యాక్సెప్ట్ చేయాలి. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలనమాట. దానికి ఆప్షన్ తీసుకోండి. ఫ్లోట్ అనే ఆప్షన్ తీసుకోండి. సో, అసలు ఏది తీసుకోకుండా ఫీజు కట్టకుండా వదిలేయడం అనేది కొంచెం మీరు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకనంటే ఒకవేళ మీరు అలా చేసినట్లయితే మీకు ఈ సీటు ఇమ్మీడియేట్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైపోతుంది మీకు షెడ్యూల్ చూసుకున్నట్లయితే 18థ్ వరకు మనకి లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఉంది. అంటే మీరు ఏదైతే వచ్చిన ఆ సీట్‌ని మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి మీకు 18థ్ లాస్ట్ డేట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి 18థ్ రోజు లాస్ట్ డేట్. అది కూడా ఈవినింగ్ 5:00 వరకే ఉంది. సో, దీన్ని బట్టి మీరు 18వ తారీఖు సాయంత్రం లోపల మీరు చేయాల్సి ఉంటుందనమాట. కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫర్దర్ రౌండ్స్ అన్నీ కూడా నెక్స్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా! ఆ ఫర్దర్ రౌండ్స్‌లో మీకు సీటు అప్‌గ్రేడ్ అవ్వాలి అనంటే మీరు ముందుగా ఈ సీట్ రిజర్వ్ చేయాలి. ఒకవేళ మీరిది ఈ రౌండ్‌లో వచ్చిన సీట్‌ని వదిలేసి నెక్స్ట్ రౌండ్‌లో ఏదైనా వస్తే చూద్దాము అని అనుకుంటే, సో, ఇమ్మీడియేట్‌గా ఈ 18థ్ రోజు ఈ క్లోజ్ అయిపోయిన తర్వాత మీ సీటు మీరు ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేయలేదు కాబట్టి మీకు ఆ తర్వాత మీకొచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. రైట్? ఆ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో మీకు ఒకవేళ అవైలబిలిటీని బట్టి సీటు వస్తే మీ అదృష్టం. ఒకవేళ రాకపోతే అప్పుడు మీకు ఏ సీటు ఉండదు. రౌండ్ 1లో వచ్చింది మీరు తీసుకోలేదు కాబట్టి అది క్యాన్సిల్ అయ్యి ఉంటుంది. అండ్ సెకండ్ రౌండ్‌లో మీకేం రాలేదు కాబట్టి ఇంకా మీకు అది ఏ సీటు ఉండదనమాట. సో, ఈ మిస్టేక్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఒకవేళ మీరు ఇప్పుడు మీకొచ్చిన సీటు నచ్చలేదు అని అనుకుంటే అది లాస్ట్ వరకు చూసి అప్పుడు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. ముందైతే ఫీజు కట్టండి. అంటే పోతే ఒక రూ. 5,000 జోసా కౌన్సిలింగ్ ఛార్జెస్ మాత్రమే పోతాయి. మిగిలిన ఫీజు ఏదైతే ఉంటుందో అది మీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా మీరు ముందు సీటు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయకుండా మాత్రం వదిలేయకండి. ఈ మిస్టేక్ ఎట్టి పరిస్థితులలో చేయకండి ఎవరు కూడా. రైట్? సో, ఇక సెకండ్ రౌండ్ చూడండి, ఇక్కడ మనకి అలాట్‌మెంట్ ఎప్పుడుంది? 21st ఉంది. ఈవినింగ్ 5:00 ఉందనమాట అది కూడా. సో, ఆ తర్వాత దానికి సో, అది మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. సెకండ్ రౌండ్ అయితే మనకి చూడండి జూన్ 21 ఈవినింగ్ 5:00కి సెకండ్ రౌండ్ అలాట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు ఈ లోపల మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి సీట్ వచ్చిన వాళ్ళు. ఇక నెక్స్ట్ మీకు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ లాస్ట్ డే టు రెస్పాండ్ టు విత్‌డ్రాయల్ క్వెరీ సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీకు ఎప్పటి వరకు టైం ఉంటదంటే, అదే సీటు నచ్చని వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ కోసం అనమాట. చూడండి, ఇక్కడ ఇనిషియేషన్ ఆఫ్ విత్‌డ్రాయల్ ఆఫ్ సీట్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ 5. ఇది రౌండ్ 5 లాస్ట్ చూసి చెప్తున్నాను మీకు. ఎప్పటి వరకు ఉంది అనంటే జూలై 11th, 2025 జూలై 11th వరకు ఈవినింగ్ 5:00 వరకైతే ఉంది. ఇది లాస్ట్ వరకు చూసి మీరు అప్పటి వరకు నిర్ణయం తీసుకోవచ్చనమాట. ఇప్పుడే ముందుగా వదిలేయకండి వచ్చిన సీట్‌ని. ప్రతి రౌండ్‌కి మీకు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఇలాగా. సో, ప్రతి రౌండ్‌లో ఉంటుంది. కాబట్టి మీరు ఏ రౌండ్‌ని కూడా కన్సిడర్ చేయాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. అప్పటి వరకైతే మీకొచ్చిన సీట్‌ని రిజర్వ్ చేసుకొని, అంటే ఈ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 స్టెప్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఆ సీట్ అనేది రిజర్వ్ అయ్యి ఉంటుందనమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా వదిలేయకండి సీట్‌ని. ఓకే? సీటు రాని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం కాదు. మీకు తెలియదు కాబట్టి మీకు వచ్చిన సీట్‌ని వదిలేయకండి. ఇక మీకు ఎక్స్‌ట్రీమ్ మీ థింకింగ్ వేరే ఉండి అండ్ మీ అదర్ ఆప్షన్స్ ఏమైనా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఉన్నాయి, మాకు అవసరం లేదు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు దానికి ఓకే అని అనుకుంటే ఓకే, అది మీ చాయిస్. దానికి మనం ఏమి చేయలేము. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకటే నేను చెప్పేది. సో, ఇది మనకి సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది. ఇక సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఆలోచించినట్లయితే ఒకసారి సీట్ ఎందుకు రాలేదు అనంటే మనం చెప్పాం కదా, ఒకటి మీ ర్యాంక్‌ని బట్టి అసలు సీట్ వస్తుందా రాదా అనేది ఒక పాయింటు.
అండ్ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్‌ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా మీకు సీట్ రాలేదు అనంటే మీరు తగినన్ని ఆప్షన్స్ పెట్టకపోయి ఉండొచ్చు. సో, ఈ 2 రీజన్స్ ఉండి ఉంటాయి. ఆ 2 రీజన్స్ లో ఏది కరెక్ట్ రీజన్, మీరు చేసిన మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకోవాలనంటే మనం ఒకసారి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ర్యాంక్స్, ఈ రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ఏ కాలేజీలో ఎంతెంత ర్యాంక్స్ వచ్చాయి, అసలు మొత్తం ఎంతమందికి సీట్ అలాట్ అయింది రౌండ్ 1లో, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఇమ్మీడియట్గా నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఆ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఇప్పటికీ క్లోజ్ చేసేస్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.